నేను ఇది ఇంత చేసినా, నేను బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా అని చెప్తే అక్కడ పదవి దొరకదు. ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, అవన్నీ అవగాహన తెలిస్తేనే మన ఏది రాజకీయాలు అంటే మన ఏది లోకల్గా కానీ, మన ఏది స్టేట్లో కానీ, నేషనల్ లెవెల్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ రాజకీయాలు ఏ దేశంలో ఏం జరుగుతుంది, పలానా స్టేట్లో ఏం జరుగుతుంది, అక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు జనాలకు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, హామీలు ఎన్ని ఇచ్చిర్రు, వాళ్ళు అన్నీ నిర్వహిస్తున్నారా లేదా, మరి హామీ ఇచ్చులు ఏం చేస్తున్నారు వాళ్ళు, వీటి మీద అవగాహన బాగుండాలి పార్టీకి. వీటికి బాగా డెవలప్ చేస్తారు. అంతే తప్ప పోలీసు వాళ్ళని కొట్టాలి, లేకపోతే ఇంకొక అమ్మాయిని చంపాలి, లేకపోతే టేకిదాన్ని కొట్టాలి, చంపాలి, ఇది లేదు పార్టీలో. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు చెప్తున్నారు, ఇవి చేస్తున్నారని కొన్ని రకరకాలు చెప్తున్నారు, అవన్నీ ఇక మాకు తెలియదు. కానీ మాకు తెలిసింది అంటే ఒక పై కమిటీలో మనం ఉన్నామంటే అన్ని రాజకీయాల విషయాలు మనం నేర్పిస్తుంది తప్ప వీని కొట్టాలి. పోలీసు వాళ్ళకు పార్టీ వాళ్ళకి ఏమైనా వాళ్ళకైనా వైరుధ్యాలా సార్? ఇది పోలీసు వాళ్ళకు వాళ్ళకి చంపాలని ఏ మాత్రంగా వాళ్ళకు ఉండే. కాకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు చంపాల్సి వస్తుంది అంటే నాకు తెలిసింది మాత్రం సో ఎవరైతే అన్యాయం చేస్తారో పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళు ప్రహారా ఉంటున్నారు కాబట్టి అంతే. దీనికి కంపల్సరీ ఇప్పుడు పలానా ఒక మెంబర్కి ఇప్పుడు ఏదో ఒక ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు అనుకోండి, ఆ ఎమ్మెల్యేకు ఫస్ట్ వార్నింగ్ ఇస్తాం, ఏది స్టేట్మెంట్ లెక్క వార్నింగ్ ఇస్తాం. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, పోయి మాట్లాడదామని చెప్తే ఎవరో ఒక సైడ్కి పోయి ఒక త్రూ డోర్ పోయి మాట్లాడొస్తాం. మూడోది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మూడోది ఏం చేయాలి, వాళ్ళని చంపాలంటే ఏం చేయాలి, 100 పోవాలంటే ఫస్ట్ ఉన్నది కాపలకే వాళ్ళు పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉన్నారు కాబట్టి పోలీసులు వాళ్ళని టచ్ చేద్దామంటే ఫస్ట్ పోలీసులు వస్తారు, వీని కొట్టాల్సి వస్తుంది. అంతే తప్ప పోలీసు వాళ్ళకు పార్టీ వాళ్ళకి ఎటువంటి లొల్లి లేదు అసలు, వాళ్ళకు లేనే లేదు అసలు. ఇది అంటే చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఈ విషయం ఏంటంటే, భారత్ మాతాకి జై అంటే మేము కూడా భారతదేశంలో పుట్టినాం కాబట్టి మేము కూడా భారత్ మాత జై అంటాం.